గ్రూప్ 2 మీద 10,000 పైన కేసులు ఫైల్ అయితే గవర్నర్ గారికి అలాగే ఇంకోటి గవర్నర్ గారికి ప్రతిదీ అన్యాయం అని చెప్పేసి పోస్ట్ కార్డులు కూడా రాయడం జరిగింది. అప్పుడు గ్రూప్ 2కి సంబంధించి పోస్ట్ కార్డులు కూడా రాశారు. అలాగే వందల సంఖ్యలో ప్రతి జిల్లాలో కూడా శాసనసభ్యులు ఇంటి వద్దకు వెళ్ళి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది అప్పుడు. తద్వారా హైకోర్టులో అందుకే అది చివరి తీర్పు వరకు వచ్చింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే గ్రూప్ 2లో న్యాయం జరగాలని చెప్పేసి అభ్యర్థులు గవర్నర్ గారికి లెటర్ రాశారు. అందులో జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ గవర్నర్ గారికి లెటర్ రాశారు. కోర్టులు వెంబడి తమ కోర్టులో న్యాయం కోసం పోరాటం చేశారు. మళ్ళీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల యొక్క ఇళ్ల దగ్గరికి వెళ్ళి తమ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తే అది కోర్టులో చివరి వరకు రావడం జరిగిందనమాట. అక్కడ వాళ్ళకి న్యాయం జరిగింది. ఆ విధంగా అది ఇప్పుడు ఈరోజు గ్రూప్ 2కి సంబంధించి అభ్యర్థులు అనుకున్న విధంగా అది జరుగుతూ ఉంది ప్రస్తుతం. అయితే హైకోర్టులో అది చివరి వరకు తీర్పు వరకు వచ్చిందంటే కారణం వాళ్ళ ప్రయత్నాలు. అలాంటిది ఇప్పుడు రాజకీయాలను శాసించేటువంటి డిఎస్సి అభ్యర్థులు ఆవేదనతో కేసులు వేయడానికి పూనుకుంటే నార్మలైజేషన్ పైన జిల్లాల వారీగా 1,00,000 కేసులతో గిన్నిస్ బుక్ కూడా ఎక్కేద్దామన్నంత అభ్యర్థుల్లో ఉన్నటువంటి అభిప్రాయం అన్నమాట ఇది. ఎన్ని కేసులు అబ్బా ఎంతవరకు ఎంతమంది న్యాయం కోసం పోరాటం చేసే అవకాశం ఉంది, చేయాలనుకుంటున్నారు అనేది మీకు ఇంతకుముందే తెలిసే ఉంటుంది. డిఎస్సి అభ్యర్థులు ఆవేదనతో గనక, ఎందుకంటే తాము 3.5 లక్షల పైచీలకు ఉన్నారు. మరి వాళ్ళు నార్మలైజేషన్ మొదటి నుంచి కూడా మాకు వద్దు అని నెగిటివ్ మార్కులు లేనప్పుడు నార్మలైజేషన్ ఏ జిల్లాకు ఆ జిల్లా ఒక పేపర్ ఇస్తే బాగుండని కోరుకున్నారన్నమాట. ఈ విధంగా కనుక అనుకుంటే ఎన్నో అంశాలు ఉన్నాయి న్యాయ పోరాటం చేయడానికి వీళ్ళకి. సుప్రీంకోర్టు డిఎస్సి కేసు సుమోటుగా కూడా పరిగణించే అవకాశం ఉందన్నమాట. ఎన్ని కేసులు కనుక ఫైల్ అయితే సుప్రీంకోర్టు డిఎస్సి కేసుని సుమోటుగా పరిగణించి న్యాయం ఖచ్చితంగా జరిగే అవకాశాలు కూడా అక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక ఈ విధంగా మనం మొదటి నుంచి కూడా డిఎస్సి మీద ఏం జరిగింది ఏంటి అనేది చూసుకున్నట్లయితే అనేక అంశాలు మనకి రావడం అనేది జరుగుతుందన్నమాట. ఇంకోటి, డిఎస్సి అభ్యర్థులు ఎవరు కూడా న్యాయాన్ని ఆశ్రయించకుండా, అంటే కోర్టును ఆశ్రయించకుండా చేయడానికి వాళ్ళు చాలా రకాల ప్రలోభాలకి గురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఈ యొక్క డిఎస్సిని పక్కన పెట్టేసి కొత్త డిఎస్సి 10,000 పోస్టులు 5,000 పోస్టులతో మరి మార్చి ఏప్రిల్లో నోటిఫికేషన్ ఉంటుందన్నారు. అక్టోబర్లో టెట్ ఉండబోతుంది అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే అభ్యర్థులు ఇప్పటికే చాలా వేసారిపోయినారు, నష్టపోయామని భావిస్తూ ఉన్న ఈ తరుణంలో వాళ్ళు ఏదైనా చేయొచ్చు. అంటే వాళ్ళు ఏమైనా న్యాయ పోరాటానికి దిగుతారేమో అనే అనుమానంతో మరి ప్రభుత్వమే డిఎస్సి ఉంది, టెట్ ఉందని చెప్తుందేమో అని అనిపించింది అనమాట.